హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో టెక్స్ట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓపెన్ ఏఐ కంపెనీ స్టార్ట్ చేసిన సొరా ఏఐ కూడా ఇప్పుడు మనకు ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఈరోజు వీడియోలో సొరా ఏఐలో మనము మంచి ఇమేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో గూగుల్లోకి వెళ్ళి sora.chartgpt.com అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూడండి, మనకు హై క్వాలిటీ ఇమేజెస్ అయితే దీంట్లో క్రియేట్ చేయొచ్చు. సో మంచి ఇమేజెస్ దీంట్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. రియలిస్టిక్, యానిమేషను, తర్వాత కార్టూను, 3D ఇలిస్ట్రేషన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దీంట్లో వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. కాకపోతే వీడియోస్ అనేది మనకు చాట్ జీపీటీ ప్రీమియం తీసుకున్న వాళ్ళు వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. మనం చాట్ జీపీటీ ఫ్రీ తోటి ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, ఇవన్నీ ఆల్రెడీ చాట్ జీపీటీ సొరాలో క్రియేట్ చేసిన ఇమేజెస్ అండ్ వీడియోస్. క్వాలిటీ అయితే మనకు హై క్వాలిటీలో ఉన్నాయి, స్టైల్స్ కానీ మోడల్స్ కానీ. సో ఇట్లా మనకు సొరా అనేది ఇమేజ్ క్రియేషన్లో మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంటుంది. దీంట్లో మీకు ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ఉంటుంది. సో వీడియో అనేది మనకు ప్రీమియం వర్షన్ వాళ్ళకి. ఇక్కడ సైజ్ వచ్చేసి మనకు 3 సైజెస్ ఉంటాయి మెయిన్గా. లాంగ్ వీడియోస్ కోసం 3:2 పెట్టుకోండి. అండ్ ఇక్కడ వేరియంట్స్, సో మీకు ఎన్ని ఇమేజెస్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను జస్ట్ 1 ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్టైల్స్, సో ఇక్కడ చూడండి మీకు చాలా స్టైల్స్ ఉన్నాయి. సో మీరు కార్టూన్ స్టైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో ఇట్లా మీరు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. పిక్సెల్ ఆర్ట్ అని చెప్పి, కార్టూన్ అని చెప్పి, ఓపెన్ ఏఐ అని, కార్డ్బోర్డు, ఫిలిము. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. సో మీకు ఏదైనా ప్రాంప్ట్ ఐడియా కావాలంటే ఇక్కడ ఇమేజెస్ నుంచి ప్రాంప్ట్ ఐడియాస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్. సో మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివిటీలో మనకు ప్రాసెస్ చూపిస్తుంది. అంటే మనకి ఇమేజ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. సో చూడండి, ఇండియన్ ఆర్మీ బ్యాటిల్ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇట్లా మనము ఇమేజ్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకు అంటే అన్లిమిటెడ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయలేము. మనకు ఫ్రీ వర్షన్లో వచ్చేసి 6 to 8 ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు పర్ అకౌంట్కి. సో చూడండి, మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఇమేజ్ అయితే చాలా హై క్వాలిటీ రియలిస్టిక్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు ఎడిట్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేసేసి ప్రాంప్ట్ అనేది ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్ ట్రై చేస్తున్నాను. డిస్క్రైబ్ దగ్గర ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇక్కడ సైజ్ వచ్చేసి సేమ్ 3:2 పెట్టాను, 1 వేరియంట్. ఇక్కడ స్టైల్స్లలో ఫిల్మ్ నాన్ ఉంది కదా, అది కాకుండా నన్ను పెడుతున్నాను. సో ఎట్లా వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్. ఇక్కడ మనకు క్యూలో అయితే యాడ్ అయింది. యాక్టివిటీలో ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడ హీరో ఆన్ సయాచిన్ గ్లాసియర్ అని చెప్పి. సో మనకు ఇమేజ్ క్రియేట్ అయింది. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత రియలిస్టిక్గా క్రియేట్ అయిందంటే యాక్చువల్లీ ఇది ఒక ఒరిజినల్ ఇమేజ్ లాగా అయితే ఉంది. సో ఎక్కడ మనకి ఇది ఏ ఇమేజ్ లాగా అయితే లేదు. సొరా ఏఐలో మీరు ఇలాంటి హై క్వాలిటీ హెచ్డి ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇది. సో ఈ ప్రాంప్ట్కు ఇమేజ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ పైన క్లిక్ చేయండి. వెబ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. మళ్ళీ దీన్ని జేపీజీలో కానీ పిఎన్జీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇంకొన్ని ఇమేజెస్ని ట్రై చేద్దాం. సో ఇక్కడికి మళ్ళీ సొరా ఏఐలో వచ్చాను, యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా వేరే డిఫరెంట్ స్టైల్స్ అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 ట్రై చేసాం కదా, పిక్సెల్ ఆర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్రియేట్. సో చూడొచ్చు, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ మీకు చాలా హై క్వాలిటీలతోటి చాలా రియలిస్టిక్ అయితే ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేషన్లో sora.ai అనేది ఒక బెస్ట్ కాంపిటీటర్. సో ఇందులో మనకు క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అయితే చాలా బాగా క్రియేట్ అవుతున్నాయి. మీరు ప్రీమియం వర్షన్ కనుక చాట్ జీపీటీ తీసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇమేజ్ అయితే చాలా రియలిస్టిక్గా మనకు ఒరిజినల్గా ఎట్లయితే ఉంటుందో సో అట్లా క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు దీంట్లో మంచి ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ స్టైల్స్లో మీరు క్రియేట్ చేయొచ్చు. రియలిస్టిక్, యానిమేషను, 2D, కార్టూను, యానిమీ, స్టోరీ బోర్డు, ఇట్లా చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే మనం ఇందులో జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా మనకి ఏదైనా ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ సంబంధించి ప్రాంప్ట్ను కాపీ చేసుకొని మళ్ళీ మనం ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక ప్రాంప్ట్ కాపీ చేశాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్కు చూడండి 3:2లో ఒక మంచి ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు సొరా ఏఐలో అంటే sora.chartgpt.comలో సో మంచి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. హై క్వాలిటీ ఇమేజెస్ అయితే మనం దీంట్లో క్రియేట్ చేయొచ్చు.